అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమందిరో తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి అవ్వా బువ్వా నాకే కావాలి అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో రో రో. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2200 ప్లస్ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఈ రోజు ఇలా ఇంతమంది ఉన్నారేమిటి మన సెట్ లో అనే డౌట్ మీకు రావచ్చు. క్లారిటీ, రేపు అత్తగారుల దినోత్సవం అంటే మదర్ ఇన్ లా డే అన్నమాట. మనం మదర్స్ డే చేసుకుంటున్నాం, ఫాదర్స్ డే చేసుకుంటున్నాం, బ్రదర్స్ డే అంటే రాఖీ జరుపుకుంటున్నాం, సిస్టర్స్ డే కూడా ఉంది, గ్రాండ్ పేరెంట్స్ ఉంది. అలాంటప్పుడే మేము ఇది కూడా కనిపెట్టాము. రేపు మదర్ ఇన్ లా డే, రేపు మన ఎపిసోడ్ లేదు కాబట్టి మనం ఈ రోజే స్టార్ మహిళలో ఆ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందుకనే ఇవాళ అత్తా కోడళ్ళు మన కార్యక్రమానికి చక్కగా వచ్చారు. హాయ్ హాయ్ హాయ్. ఎవరు అత్త ఎవరు కోడలు తెలియట్లేదు నాకు. గుర్తుపట్టండి. నువ్వు అత్త, మీరు కోడలు, మీరు అత్త, మీరు కోడలు, మీరు కోడలు, మీరు అత్త, మీరు కోడలు, మీరు అత్త. కరెక్ట్, వెరీ గుడ్. యా, నేను కనిపెట్టేసా. ఇప్పుడు మిమ్మల్ని మీరు కనిపెట్టుకోండి. చెప్పండి మీ గురించి. నా పేరు రాధిక, నేను రామ్నగర్ నుంచి వచ్చాను. ఓకే, రాధిక పెళ్ళై ఎన్నేళ్ళు అవుతుంది? 1 year. ఏం చేస్తూ ఉంటారు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఓ, సో బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉంటుండగానే పెళ్లి అయిపోయింది అనమాట. అట్లా చేసేసి ఏంటండి తొందరగా చేసేసారు మీ అబ్బాయికి పెళ్లి? ఇంట్లో కొంచెం పని చేస్తుంది అనేసి. ఇంటికి వచ్చి పని చేస్తా. నీకు పని చేయించుకోవడానికి కాళ్ళు కావాలా? అవునండి. దానికి పని మనిషి ఉంటుందిగా. డబ్బులు చాలా అడుగుతుంది పని మనిషి. అది మరి కాలేజ్కి వెళ్ళిపోతుందా? పని ఎలా చేస్తుంది? మానిపించేస్తారు 4 రోజులు అయితే. ఇప్పుడు ప్రస్తుతం అయితే మా అత్తయ్యనే చేస్తుంది పని అంతా. అవునా? మీ అత్తయ్యకి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఇలా చెప్పుకునే వాళ్ళు ఎవరు చేయించరు, నాకు అర్థం అవుతుంది. అలాగని నీతో చేయించరని కాదు, నువ్వు చేస్తున్నట్టుగానే నాకు అనిపిస్తుంది. కరెక్ట్ గెస్ చేసావు. ఓకే, మీరు చెప్పండి మీ గురించి. నా పేరు విశాల్ని, నేను రామ్నగర్ నుండి వచ్చాను. మీకు ఎంతమంది కొడుకులు కూతుర్లు? ఒక కొడుకు ఒక కూతురు. ఒక కొడుకు ఒక కూతురు, సో ఒక కోడలేనమాట. సో మీకు ఒక విషయంలో అయితే డోకా లేదండి. ఇంకో కోడలు, ఆ కోడలికి ఈ కోడలికి మళ్ళీ మధ్యలో మనస్పర్ధలు ఇవన్నీ లేవు మీకు. ఒక కొడుకు ఒక కోడలు ఒక కూతురు. కూతురు ఎలాగో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. లేదండి. ఇంకా అనిపించలేదా? ఎవరింట్లోనో మరి పని చేసుకోవడానికి పంపించాలిగా. అది మాత్రం కుదరదే. నా కూతురు నా దగ్గర బంగారంలో ఉండిపోవాలి, కోడలు మాత్రం వచ్చి పని చేయాలా? అమ్మా, సరే మీ అత్తగారి గురించి చెప్పండి. మా అత్తగారు నన్ను కూతురులాగా చూసుకుంది. ఇలా పని చేయించుకోలేదా? మీరు కూడా మీ కోడల్ని కూతురు లాగానే చూసుకుంటున్నట్టున్నారు. అందుకనే మీరు అంత సరదాగా మాట్లాడగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారు. బాగుందండి, చక్కగా ఉంది. స్వాగతం. సబిత అండ్ స్వాతి. నా పేరు స్వాతి, నేను కవాడిగూడ నుంచి వచ్చాను. మీ కోడల గురించి చెప్పమ్మా. మా కోడలి పేరు సబిత. కూరుకోని మీ అత్తగారి గురించి చెప్పు. చెప్పేయడమే. మా అత్తగారి పేరు స్వాతి అండి. మీ పేరు ఏమిటి ఇంతకీ నిజంగా? సబిత. సబిత. మా అత్తగారి పేరు సబిత, నా పేరు స్వాతి. ఓకే, మేము కవాడిగూడ నుంచి వచ్చాం. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మీది? లవ్ కమ్ మ్యారేజ్. మీ అత్తగారు వాళ్ళు ఒప్పేసుకున్నారా? మా రిలేటివ్స్. చుట్టాలేనా? ఓ, సో ఫస్ట్ మీ అబ్బాయి వచ్చి ఈ అమ్మాయిని చేసుకుంటున్నా అన్నప్పుడు మీరు ఏమన్నారు? పర్వాలేదు, అమ్మాయి బాగుంది, చేసుకో అని చెప్పానండి. బాగుంది, మంచి అమ్మాయి అని చెప్పి చేసేసుకోమని చెప్పారు. మీ ఇంట్లో కూడా ఏం అబ్జెక్షన్ చెప్పలేదు? లేదు. ఓకే, ఎంతకాలం అయింది పెళ్ళయి? 4 months అవుతుంది. 4 months అవుతుందా? సో మీరు బాగా అన్యోన్యంగా ఉన్నట్టున్నారు. బాగుంది, వెరీ గుడ్. 1 year 4 months, వెరీ గుడ్. అన్నపూర్ణ భవాని. హాయ్. మీకైతే పెళ్ళై 6 months అవుతున్నట్టుంది కదా? అవునండి. కరెక్టా? కరెక్ట్. మీరు చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఒక్కడే కొడుకా? లేదండి, 2 బాబులు. గెస్ట్ చేశాను నేను. ఇంకోటి గురించి చెప్పబోతుంటే మీరు చెప్పేశారు. మేనకోడలండి, మా అన్నయ్య కూతురే తను. మేనకోడలేనా? ఓకే ఓకే, వెరీ గుడ్. సో చిన్నప్పటి నుంచి తెలుసు మీకు. అవునండి. ఇంకా ముందే అనుకుని ఉంటారు మీరు. ఫిక్స్ అయిపోయారా ఈ అమ్మాయిని? అయిపోయామండి. నువ్వు ఫిక్స్ అయ్యావా లేదా? అయ్యాను, మా అత్తయ్య ఇష్టం. మీ అత్తయ్య ఇష్టమేనా? నీ ఇష్టమేం లేదా? మా అత్తయ్య బాగా చూసుకుంటది కదా. అవునా? నువ్వు కూడా ఇష్టపడే చేసుకున్నావుగా. అవునండి. ఓకే, బాగుందండి, వెరీ గుడ్. ఇటు రజనీ గారు, పద్మ గారు. హాయ్. హాయ్.
నా పేరు పద్మ, నేను ఏస్రా నగర్ నుంచి వచ్చాను. మీ అత్తగారు మాట్లాడివా? మాట్లాడండి. ఆవిడ ఏదో చెప్దాం అనుకుంటుంటే తొక్కేస్తున్నావు. చెప్పండి 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 చెప్పండి. నా పేరు రజని, ఏశ్వర దగ్గర నుంచి వచ్చాను. మా మేనగోడలే తను. అవునా? అంత మేనకోడళ్ళు, పెళ్ళై సంవత్సరాలు 4 నెలలు. ఇక్కడ 4 years. 4 years అయిందా? ఇద్దరు మనవాళ్ళు, దీనికి ఒక కొడుకు, పెద్దవాడికి ఒక కొడుకు, నాకు 2 కొడుకులు. 2 కొడుకులు. ఓకే. సో మీరు ఒకటే దగ్గర ఉంటారండి అందరూ? ఒకే దగ్గర. మీ ఇంకో అబ్బాయి కూడా అందరూ ఒకే ఒకే దగ్గర దగ్గర ఉంటాం. అందరూ ఒకటే ఇంట్లో? ఒకటే ఇంట్లో. జాయింట్ ఫ్యామిలీ. అబ్బా చాలా రేరు అలా ఉండటం. నువ్వు జాబ్ చేస్తున్నావా? లేదు, లేదు. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాబీ ఏంటంటే మా అత్తగారు వండుతే నేను తినడం. మీ అత్తగారు వంట చేస్తుంటే తింటావా? ఎంత మంచి అత్తగారమ్మా నీకు. ఏమండి చాలా బాగా వండుతారు తెలుసా? కిచెన్ లోకి పంపించారా? అంటే 2 కోడళ్ళు ఉన్నారు, ఏమైనా గొడవలు అవుతాయేనా? మీరే చేసేస్తూ ఉంటారు? అవ్వా, అలా చెప్పకండి. అందుకే ఇవాళ నిజాలన్నీ చెప్పేస్తున్నారు. మీరు అలా అడగకూడదు మరి. సరే ఓకే, నేను అడగట్లేదు, మీరే చెప్పండి. నా హాబీ ఏమో స్వెటర్లు అల్లడం, ఎంబ్రాయిడరీ చేయడం, వంటలు వండడం. అవునా? నేను అది కాదు అడిగింది, మీ ఇంట్లో వంట గురించి. నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ మా అత్తగారు నేనే- చాలా అంటే బాగా ఇందాక చెప్పింది అంత వండుతారు. అబద్ధమా? చి, చి, చి. ఆవిడ బాగా వండుతారని మేము కొంచెం అలా అలా చెప్పి తినడానికి బాగా ఇంట్రెస్ట్. వెరీ గుడ్, చాలా సంతోషం. అందరూ ఇలాగే కలిసిమెలిసి కలకాలం హాయిగా హ్యాపీగా ఉంటూ స్టార్ మేడ చూస్తూ ఉండాలి అంతే. ఓకే. అండ్ అత్తగారులందరికీ హ్యాపీ మదర్ ఇన్ లా డే. థ్యాంక్ యూ. సో మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం, తీసుకోండి. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready, 1 2 3 ధూమమగా లబో లబో లబ్లో నా ఎగిరి పడ్డాక. స్వాతి, నువ్వు వేస్తుంటే మీ అత్తగారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అక్కడి నుంచి. ఆ పద్మ చేస్తుంటే నువ్వు వేస్తుంటే రజనీ గారు ఎంకరేజ్ చేస్తారు. ఓకే. ఓకే, రెడీ 1 2 3 గో. అన్ని వేయి అవి కూడా వేయి. మొత్తం పడాలి అది. మీరు అటు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చెప్పండి. ఇక్కడ ఇటు ఉండండి. స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. తొందరగా తొందరగా. స్టాప్ స్టాప్, వెనక్కి వేసేసేయి. అన్నీనా? అన్ని మొత్తం వేసేసేయి. నేను వేసిన కొన్ని బంతులు నీవి అటు వెళ్లకుండానే నువ్వు ఇటు విసిరేసావు. అందులో ఇదిగో ఇది ఒకటి ఇలా ఉండిపోయింది, నేను ఇటు వేసేస్తున్నాను. అమ్మ మీ కోడలు ఎంత ఫాస్ట్ గా ఆడింది రోయ్. 9 10 అంతే మిగిల్చిందమ్మా. ఓకే, రెడీ 1 2 3 గో. అక్కడి నుంచి ఎల్లో నుంచి స్టార్ట్. రెడీగా ఉండు, నువ్వు వెళ్ళి అప్పుడే కాదు. ఓకే, వేసేయి. స్టాప్. ఒక 2 వెనక్కేసేసాయి. టైం స్టాప్ అన్న తర్వాత వేసావు. అమ్మ పద్మ బానే ఆడింది అసలు, ఇటువైపు కూడా. మీరు ఇటు వచ్చేసేయండి. పద్మ మీ స్కోరు 9 18 27. రెడీ 1 2 3 గో. అది ఉండిపోయింది చూడు బావా నీ పైన. అక్కడికి వెళ్ళి రెడీగా ఉండు. స్టాప్. ఏ భవానీ, మీ అత్తగారి కన్నా వదిలేసి ఉంటుంటే ఇంకా ఫాస్ట్ గా ఆడి ఉంటుంది తెలుసా. ఏ ఫాస్ట్ 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 అంటూ ఉన్నారు. ఓకే సరే లెక్కడదాం. భవానీ స్కోర్ 9 18 19.
మీ అత్తగారిలో నీకు నచ్చిన క్వాలిటీ ఏమిటో చెప్పండి. ఫ్రెండ్లీగా అంటారు. ఫ్రెండ్లీగా ఉంటాము. ఇంకా మేనకోడలు కాబట్టి అదే చాలా తను చిన్నప్పటి నుండి నేను చూస్తాను కాబట్టి ఎత్తుకొని చాలా పెంచారు మీరు. అవునండి. అసలు అందుకని. వీళ్ళ వారు కూడా ఎత్తుకున్నారేమో అవును కదా. ఓకే నువ్వు చెప్పు. అందుకని. చాలా మా జోవియల్ అత్తయ్య చాలా స్మార్ట్ గా ఉంటది. ఏయ్, అత్తోయ్. నన్ను మంచిగా చూసుకుంటది. ఆ, మామ ఎట్లుంటారు? ఆమె కూడా ఆయన కూడా హ్యాండ్సమ్. ఓకే చెప్పు ఇంకా. ఇంకా మా అత్త చాలా బాగా వంట చేస్తుంది. అందరు అత్తలు బాగా వంట చేసి పెడుతున్నారు. చికెన్ బిర్యానీ అయితే సూపర్ గా. ఆ కోడల్ని ఎవరిని వంట చేయనివ్వట్లేదా, రానివ్వట్లేదా వంటగదిలోకి? మాకు రాదు వంట. మీకు రాదా? కోడళ్ళకి రాదు ఇప్పుడు కదా. ఉన్న ఈ జనరేషన్ లో కోడళ్ళకి వంటలు బిజీగా అంతా ఉన్నారు. తెలియదు, పైగా బిజీగా బీటెక్లు, ఉన్నారు, ఎంటెక్లు చదువులు ఎక్కువ చదువుతూ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు చదువుతూ ఇంట్లో వెరీ గుడ్ జాబ్లు చేస్తూ ఉంటారు గుడ్ గుడ్. అలా మీరు చదవండి, వాళ్ళు చేసి మేము చేసి పెడతామండి. ఎందుకంటే ఇవి ఇప్పుడు ట్రెండ్ చేంజ్ చేయాలి కదా, ఎప్పుడు ఒకేలాగా ఉంటే బాగుండదు. పూర్వకాలం అంటే ఎప్పుడు అత్త వాళ్ళ డామినేషన్ ఉండేది, ఇప్పుడు అలా లేదండి. అత్త కోడలు ఫ్రెండ్లీగా ఉంటున్నారు, అసలు అలాంటి భేదాలు ఏమి ఉండట్లేదు, చాలా హ్యాపీగా ఉంటున్నారు కరెక్ట్. ఎందుకో ఏ తెలుసా? విషయంలో కూడా. అసలు అత్తా కోడళ్ళ మధ్యలో గొడవలు రాకపోవడానికి గల కారణం టెలివిజన్. టెలివిజన్ జనరలీ ఎందుకంటే ఎక్కడుంది టైము 1 అయితే మరి Star Star Mela Mela చూడాలి చూడాలి. మరి compulsory. అంతకుముందు 12:30కి అభిరుచి చూడాలి. మరి ఇక 6 o'clock నుంచి లైనప్ లో సీరియల్స్ అన్ని ఉంటాయి. 9 అయితే మనం న్యూస్ చూడాలి. 9:30 అయితే మరి క్యాష్ చూడాలి. క్యాష్ ఎప్పుడంటే గొడవ పడేది? కంపల్సరీ చూస్తామండి, క్యాష్ అస్సలు మిస్ కావు. నిజంగా అందులో టీవీ చాలా కనిపెట్టిన excellent వాళ్ళకి మనందరం ఉంటుంది. మాకు రుణపడి చాలా ఉండాలి. నచ్చింది. మనం గొడవ పడకపోవడానికి గల కారణం ఏమిటంటే టీవీ. అసలు ఎవ్వరికి గొడవ పడే టైం ఇవ్వట్లేదు టీవీ. రెడీ 1 2 3 గో. నాలుగేసే వెనక్కి 4. ఓకే సో రాధిక నీ స్కోర్ 9 18 27 28. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. సీను వైట్ల పక్కన పిక్చర్స్. హీరోయిన్ నమిత, అన్నపూర్ణ అండ్ సొంతం. సొంతం. సొంతం కరెక్ట్ అయితే ఓకే, లేకపోతే నీ పాయింట్లకి అంతం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ సొంతం. సీను వైట్ల గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా. తర్వాత సెలబ్రిటీ ఎవరో చూద్దాం. అర్జున్ పక్కన పిక్చర్స్. భవానీ. శ్రీ ఆంజనేయం. ఓకే చూద్దాం.
పక్కన పిక్చర్స్. స్వాతి ఆంధ్ర వాళ్ళ. ఆంధ్ర వాళ్ళ చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు పక్కన పిక్చర్స్. సబితా స్వాతి 10 seconds లోపు చెప్పాలి. సరిగ్గా 10, రావట్లేదు నేను కొట్టే. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు దీని మీద ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు అనుకుంటారనమాట, నేను నొక్కమన్నానా నిన్ను, నువ్వు నొక్కమన్నావా నన్ను. -6. మీరేంటి మీ అదే యమహా నగరి ఆ సినిమా అందులో ఉందండి. సినిమా పేరు గుర్తురాదు. ఆమె పేరు సడన్ గా మీరు భలే భలే ఆమె పేరు ఏం పకాడిపోయేలా లాగా అయిపోయారు. సౌందర్య హీరోయిన్. అన్ని వచ్చేస్తున్నాయి మీకు ఒకదాని తర్వాత ఒకటి. రేపటి వరకు వెయిట్ చేస్తే టైటిల్ కూడా వచ్చేస్తుంది, కానీ అంత టైం లేదు కాబట్టి చూడాలనుందా. యమహానగరి కలకత్తా పురి నమహోగిలి హౌరావారధి యమహానగరి కలకత్తా పురి. నెక్స్ట్ సెలబ్రిటీ నయనతార పక్కన పిక్చర్స్. రాధిక విశాలిని. లక్ష్మి కరెక్టా కదా చూద్దాం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికి లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదను పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే మరదను పిల్ల ముత్తుల పంపుడవుతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. ఓడి పట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికి లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదను పిల్ల మూడే ముళ్ళేస్తా నీకే మరదను పిల్ల ముత్తుల మొగుడవుతా. సూపర్, చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూసే మీ ఇన్స్పిరేషన్. అవును, నా స్టెప్పులు కొన్ని దింపేశారు మీరు. ఇవి నా స్టెప్పులు. క్యా బాత్ హై వెరీ గుడ్. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు
దరువులేసే గరీబు ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు బుర్రా మిసం కిర్రు చెప్పులన్న బాబు బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు కమ్మిడి తిమ్మిడి దరువులేసే గరీబు సూపర్ అన్నపూర్ణ గారు. ఉమెన్స్ హార్లిక్స్ చార్మ ఇలా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. డోలే డోలే దిల్ జరా జరా నిన్ను ఓరా ఓరా గని నరవరా జాగుమాని చేయి కలపరా జత చేరి నేడు జతి జరుపరా జరా జల్ది జల్ది పెందర కడనే రారా వడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడా కసికోకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడా నిసికేళి వేళ చిత చోరా चलेगा चलेगा ये है इश्क का जमाना करेगा करेगा हर दिल को दीवाना चलेगा चलेगा ये है इश्क का जमाना అరే రే రే పద్దు, ప్రేమ ఒలక పోసేస్తున్నావు ఇవాళ ఇక్కడ. కితలా? తప్పలా చెప్పకూడదంట. మామగారికి మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు నువ్వు చెప్పేస్తున్నావు. మల్లన్న సినిమాలో హీరో ఎవరు తెలుసా? హీరోవా? హీరో గుర్తుంది కానీ పేరు గుర్తురా? ఆప్షన్ తీసుకుందామా? ఆప్షన్ ఏంటి నీకు తెలియదా? ఆవిడ కనీసం గుర్తుందని లేదు, చెప్తాను. పేరు గుర్తు రావడం లేదు. నేను మూవీస్ కొంచెం తక్కువ చూస్తాను. అవునా? ఏ విక్రమ్ బి జగపతి విక్రమ్. నీకన్నా మీ అత్తగారే బెటర్. అదే ఆ పేరు వచ్చింది కదా 3 పాయింట్లు. వచ్చింది 3. మా అత్తగారు. వంట విషయంలో మాత్రమే అనుకున్నాను. ఆన్సర్స్ కూడా అత్తగారు అత్తగారు అని వేసేసుకుంటోంది. 3 పాయింట్స్ తీసుకోండి. రాధిక 2, భవాని 1. రామాయణం ప్రకారం నువ్వు బయలుదేరు. సీతమ్మ అత్తగారి పేరు ఏమిటి? కౌసల్య. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నీకు తెలుసా ఎవరో? ఏంటన్నారు? కౌసల్య. కౌసల్య కౌశల్య కాకుండా వేరే ఇద్దరు పేర్లు తెలుసా నీకు? ముగ్గురున్నారా? కైకేయి. చెప్పండి. బాగుంది. కైకేయి సుమిత్ర. కైకేయి సుమిత్ర. వాళ్ళ పిల్లలు ఎవరో తెలుసా? ఎవరండి? భరత శత్రుడు. భరత. లక్ష్మణుడు కూడా ఉన్నాడు, భరతుడు శత్రుఘ్నుడు కూడాను. వాళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరే కదా. అదే తీసుకోండి. 2 2 2. హే సయ్యా సయ్యారే చయ్యా చయ్యారే వయసే 16 ఈ ఒంటికి అబ్బో నా జోరే మాయా బజారే ఉండే మజారే ఈ పూటకి నమ్మదీని తస్తదీయ అత్త కాదురో లేత లేడి బుల్లలాగా దూకుతుంది రో అరే ముందు వెనక సోకు వేల కల్లె ఉంది రో కింద మీద చూస్తే గట్టి కొనుక్కు రాదు రో సయ్యా సయ్యారే చయ్యా చయ్యారే వయసే 16 ఈ ఒంటికి అబ్బో నా జోరే మాయా బజారే ఉండే మజారే ఈ పూటకి అన్నపూర్ణ గారు, మీ వారు కూడా స్టెప్పులు వేస్తారా? ఫుల్గా. అవునా? అవునండి. అత్త మామ కోడలు కొడుకు ఫుల్గా మేమందరం కూడా ఫ్యామిలీలో చాలా హ్యాపీగా ఎంజాయ్ ఎంటర్టైనింగ్ చేస్తాం ఎంజాయ్ బాగా. జాయింట్ ఫ్యామిలీ. ఏమైనా Super అసలు. ఫంక్షన్స్ కానీ అన్ని సెలబ్రేషన్స్ అప్పుడు కంపల్సరీ ఇంకా అందరం బయట dance. నుంచి డాన్సర్లు ఎవరు రానక్కర్లేదు అనమాట, మీరే చేసేసుకుంటారు. బాగుందండి, బాగా చేశారు. అల్లుడా మజాకా సినిమాలో హీరోయిన్లు ఎవరు? ముగ్గురు ఉన్నారు. ఇద్దరు. అదే వాళ్ళ మామగారిని కొడుకుని అడుగుంటే చెప్పేస్తుంటే ఒకరి పేరు గుర్తుంది మేడం, ఇంకెవరిది గుర్తుంది? ఆప్షన్స్ ఒక్కరిది ఇవ్వండి. చెప్తే చాలా. ఇద్దరు చెప్పాలా? ఇద్దరు పేర్లు చెప్పాలి. ఆప్షన్స్ ఇవ్వనా? ఆప్షన్స్. ఏ రమ్యకృష్ణ రంభ, బి సౌందర్య సిమ్రన్. రమ్యకృష్ణ రంభ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. 2 పాయింట్స్. పద్మ.
రాధిక 1 పాయింట్. అత్తగారి కథలు పుస్తక రచన ఎవరిది? అత్తగారి కథలు అనే పుస్తక రచన ఎవరిది? అంటే మీరు ఎవరు అత్తల రాశారు? గురించి ఇంత అడుగుతున్నారు. అసలు మీ అత్త మీతో బాగుంటది ఇంట్లో? వామ్మో! ఫ్రస్ట్రేట్ అయింది ఇప్పుడు సడన్ గా. మళ్ళీ సెకండ్ క్వశ్చన్ కూడా అత్తగారి కథలేమిటి కథలని లోపల నుంచి ఆమెకి పొడుచుకొచ్చేసి మీ అత్తగారు అన్నాడు, మీరు బాగానే ఉంటారని. బాగానే ఉంటున్నాం కాబట్టే 16 ఏళ్ళు అయింది పెళ్ళయి, అందరం కలిసి ఒకటే చోట ఉంటాం. అలానే ఉండాలి హ్యాపీగా. ఆప్షన్ కావాలా? కావాలి. ఏ ఎద్దనపూడి సులోచన, బి భానుమతి రామకృష్ణ. భానుమతి రామకృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్ తీసుకోండి. పద్మ 2 పాయింట్స్. రాధిక 1 పాయింట్. అసలు ఈ రోజు వచ్చిన కోడళ్ళందరూ కంప్లీట్లీ డిపెండెంట్ అత్తగారి మీద. పగలగొట్టడానికి, వంటకి, అన్నిటికీ ఇంకా అత్తగారే. Shakalaka baby, shakalaka baby, look live to chaleda. Shakalaka baby, shakalaka baby, lapu chaye to chaleda. Shakalaka baby, shakalaka baby, look live to chaleda. Shakalaka baby, shakalaka baby, love chaye to chaleda. మాటలను చెప్పేటి రోజావతి విసిరి చూడు షయ్యో 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 షయ్యో. భయమేల తడేల లోలోన దాగిందంత లెటర్ రాసి పంపవేల. నిజం చెప్పండి, మీరు ఎంతకాలం తర్వాత డాన్స్ చేస్తున్నారు? అసలు డాన్సే రాదమ్మా, మిమ్మల్ని చూసి చేస్తున్నా. కానీ బాగా చేశారు. ఆ మాత్రం బాడీలో ఒక గ్రేస్ ఉంది కదా, మూమెంట్ వచ్చింది. అసలు నిజం చెప్పండి. ఇవాళ ఇంటికి వెళ్తే మీ వారు అంటారు, ఏ బాగా చేసావు అని. బాగా చేసి ఏమన్నాడమ్మా? ఏమనరా? ఏమన్నారు? చూపించండి. ఇప్పటి వరకు చూడలేదు కదా మీ డాన్స్. అది కాదు, మా ఆయన చూడాలంటే సిగ్గైతుంది. డాన్స్ చేసినావు కదా అని ఏమంటాడు? ఇప్పటికి కూడా మీకు మీ ఆయన చూడాలంటే సిగ్గేస్తుంది. అసలు ఈ కాలం అమ్మాయిలు వినాలమ్మా ఇది. ఓకే సరే, మీ ఫస్ట్ క్వశ్చన్. మర్కటం అంటే సాధారణ వాడుకలో ఏ ప్రాణి? ఆప్షన్ ఏ కోతి, బి మొసలి. మొసలి. పిచ్చి తల్లి, రాంగ్ ఆన్సర్. కోతి కోతి. నన్ను చూసైనా మీరు తప్పు సమాధానాలు ఎలా చెప్పారు? ఇవాళ బాగా రెడీ అయ్యారు కదా, అలాగ అనిపించట్లేదు. అబ్బా! మర్కటం అనగానే మీకు గుర్తొచ్చేయాలి. చూడండి. సెకండ్ క్వశ్చన్. మహాభారతం ప్రకారం సుభద్ర అత్తగారి పేరు ఏమిటి? తెలియకపోతే ఆప్షన్స్ తీసుకోండి. ఆప్షన్స్. ఏ భానుమతి, బి కుంతీదేవి. కుంతీదేవి. ఏమండి కుంతీదేవి కరెక్టా? కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. భవానీ 3 పాయింట్స్. మీరేంటి మొహమాట పడ్డారు డాన్స్ చేయడానికి? మీకు ఎంత బాగా వచ్చో కృష్ణ నాకు అంతే dance వచ్చు. వచ్చండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు 4 స్టెప్పులు వచ్చి తెలుసా? నేను కూడా వేసానండి 5. ఒక్కడు సినిమాలో హీరోయిన్ ఎవరు? భూమిక. ఓకే 6 పాయింట్లు తీసుకోండి. భవానీ 3. రజనీ 3. అనసూయమ్మ గారి అల్లుడు సినిమాలో బాలకృష్ణకి అత్తగా ఎవరు నటించారు? క్లూ. ఆప్షన్స్. ఏ శారద, బి వాణిశ్రీ. వాణిశ్రీ. రాంగ్ ఆన్సర్. శారద కరెక్ట్ ఆన్సర్. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా?
అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి అవ్వా బువ్వ నాకే కావాలి ఓ, 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 అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందురో చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో రో రో యా యా ఓ అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో రో 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 చాలా బాగా చేసావు ఏం గట్టిగా ఒకసారి చప్పట్లు సూపర్ స్వాతి ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో మొదటి చిత్రం భవానీ వెంకటేష్. చూద్దాం నెక్స్ట్ చిత్రం సబితా స్వాతి అనుష్క. చూద్దాం నెక్స్ట్ చిత్రం విశాలిని రాధిక. రామ్ చరణ్ తేజ్. నెక్స్ట్ చిత్రం అన్నపూర్ణ భవాని. స్నేహ. సరే చూద్దాం నెక్స్ట్ చిత్రం విశాలిని రాధిక. రామ్. చూద్దాం తర్వాత చిత్రం విశాలిని రాధిక. త్రిష. చూద్దాం తాప్సీ -6. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. మదర్ ఇన్ లా డే సందర్భంగా మదర్ ఇన్ లా ఆశీర్వాదం ఈ రోజు కోడళ్ళు తీసుకుంటారు. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా
ఇంకా ఇలాగే మీరు కళకళలాడుతూ హాయిగా హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మన నెక్స్ట్ రౌండ్ మొదలెడదాం. ఓకే, ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఈ గేమ్ ఆడడానికి నాకు ఒక అత్త కావాలి. మా అత్తగారు ఇక్కడ లేరు కాబట్టి అన్నపూర్ణ గారు మీరు రండి. కమాన్, అత్తగారి పొజిషన్ అక్కడ. చూసారా కోడలు ఎలా చెప్తే అలా అత్తగారులు వింటున్నారు. అత్తగారు వెళ్ళి అక్కడ నుంచోండి, ఆ బంతి తీసుకోండి, ఆ రెడ్ మార్క్ నుంచి విసిరేసి. అప్పుడే కాదు నేను చెప్పినప్పుడు. ఓకే, ఓకే విసిరినప్పుడు కోడలు ఇలా పట్టుకొని దాన్ని చక్కగా పువ్వులాగా ఈ బుట్టలో వేసేయాలన్నమాట. అది ఓకే అండి. అమ్మా అత్తగారు వదిలేయండి, వదిలేయండి, తోసేయద్దు. లా 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 లా. ఇదే బాగుంది గేమ్. రెడీ, 1 2 3 గో. రెండు 4 6 8 మీకు 48 పాయింట్లు వచ్చాయి. డిన్నర్ సెట్ వచ్చింది. రెడీ, 1 2 3 గో. ఆ జడ అడ్డం రాకుండా చేసుకున్నారు. అయ్యో ఏంటమ్మా ఏంటమ్మా అంటే ఎలా, ఏమిటి అది? ఇంకా అయినట్టే. అది కూడా టైంకి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇచ్చేస్తున్నా. లాస్ట్ది కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 72 పాయింట్స్. కూల్ జగ్గు. రెడీ, 1 2 3 గో. అలా కింద పడేయడం ఏం కాదమ్మా. స్లో బాగానే స్లో. పద్మ లీడ్ లో ఉన్నారు. ఇటు సైడ్ తెచ్చు, ఇటు సైడ్ తెచ్చు. స్లో స్లో స్లో. కాన్సంట్రేట్. నువ్వు మీ వారిని, మీరు మీ వారిని తలుచుకోండి. రెండు 4 6 8 9 54 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. మీ
మీ టార్గెట్ 62 అంటే 11 బంతులు వేస్తే విన్ను. ఓకే రండి చూద్దాం ఈ రోజు ఏ అత్తా కోడళ్ళ జోడీ విన్ అవుతారు. రెడీ? ఇందాక నేను వెనకాల వీళ్ళ సంభాషణ అంతా విన్నా. ఏమంటుందన్నమాట వాళ్ళ అత్తగారితో, నాకు అప్పుడే చేతులు వణుకుతున్నాయి అత్త అంటే, ఏం పర్వాలే జై శ్రీరామ్ అనుకో. జై శ్రీరామ్ అనుకోండి. జై శ్రీరామ్. రెడీ 1 2 3 గో. మెల్లగా అంతే అంతే అంతే. మెల్లగా 4 5 పడ్డాయా? మూడా ఇప్పుడే 4 స్పీడ్గా వదిలేయాలి నువ్వు అంతే. 6 7 8 9 10. అప్పుడు చూడాలి పద్దు మొహంలో ఆనందం. గెలిచేదా? జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకు సరే కంగ్రాట్స్ మీకు. వాళ్ళకి నేను గిఫ్ట్ ఇవ్వలేదు. ఏమద్దు గిఫ్ట్. 2 4 6 8 10 11 లేవంటున్నాను నేను. చేద్దాం డాండి